రాయలసీమ ప్రజలన్నా వ్యవసాయమన్నా చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపే అని మండిపడ్డారు మాజీ ఎంపీ బుట్టా రేణుక. సీమ ప్రజల ప్రయోజనాల కోసం వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నో ప్రాజెక్టులు తీసుకువచ్చారన్నారు. సీమ జిల్లాల కరువు తీర్చేందుకు వైఎస్ జగన్ ప్రారంభించిన రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చంద్రబాబు ఆపేయడం సిగ్గుచేటన్నారు. వెంటనే ప్రాజెక్టును ప్రారంభించకపోతే రేవంత్ రెడ్డి చెప్పిందే కరెక్ట్ అని భావించాల్సి వస్తుందన్నారు. ఓ రాయలసీమ వాసిగా ఇక్కడి ప్రజలకు చంద్రబాబు చేసిన ద్రోహానికి తగిన మూల్యం చెల్లించుకోవాలంటున్న బుట్టా రేణుకతో మా కరెస్పాండెంట్ లోకేష్ ఫేస్ టు ఫేస్. రాయలసీమ అభివృద్ధి జరగాలంటే లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎంతగానో అవసరం అంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ప్రారంభించారు. అటువంటిది ఈ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను చంద్రబాబు అడ్డుకోవడంపై రాయలసీమ ప్రాంత వాసులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఈ అంశంపై మాట్లాడేందుకు మాజీ ఎంపీ బుట్టా రేణుక మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాయలసీమ ప్రాంతం అంతా కరువు ప్రాంతము, వర్షాల మీదనే ఆధారపడి ఉంటాయి. యొక్క సాగునీరు కానీ తాగునీరు కానీ అందాలంటే లిఫ్ట్ ఇరిగేషన్స్ చాలా ఉపయోగపడుతుంది. అటువంటిది వాటిని అడ్డుకునే ప్రయత్నం అయితే చంద్రబాబు చేస్తున్నారంటున్నారు. మరి ఎట్లా చూడొచ్చు దీన్ని? ఇది నిజంగా దారుణం. చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ నుంచే ఎదిగారు. ఇక్కడి నుంచి ఒక లీడర్గా ఎదిగిన వ్యక్తి రాయలసీమని విస్మరిస్తున్నారు అంటే నిజంగా ఇవాళ రాయలసీమ ప్రాంత ప్రజలందరూ కూడా చాలా బాధపడుతున్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అస్సలు మనకు ఆయన వచ్చిన తర్వాతనే అన్ని ప్రాంతాలను ఆలోచిస్తూ రాయలసీమ వెనకబడిన ప్రాంతం అనేసి ఎన్నో ప్రాజెక్ట్స్ని తీసుకుని వచ్చి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ కూడా ఆయన రాయలసీమకు ఎంతో న్యాయం చేశారు. అదే బాటలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ వర్షాలపైన ఆధారపడే ఈ రాయలసీమ, వలసలు ఎక్కువగా ఉన్న ఈ రాయలసీమ గురించి ఆలోచించి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం జరిగింది. తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రం గురించి ఆయన ఒక తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించడం మంచి అయి ఉండొచ్చు. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ ప్రజల గురించి ఆలోచించకుండా, రాయలసీమ గురించి ఆలోచించకుండా ఏ విధంగా ఏ ఒప్పందంతో ఏ విధంగా రాయలసీమ ప్రజలకి అన్యాయం చేస్తూ మాట ఇచ్చారు, ఆ ప్రాజెక్ట్ని ఆపగలిగారు. అటుకు ఈరోజు రాయలసీమలో ఉన్న ప్రతి ఒక్క రాయలసీమ బిడ్డకు ఒక ఆక్రోశం, ఒక బాధ, అంటే సహించలేకపోతున్నారు. ఇది నిజంగా ఒక ముఖ్యమంత్రిగా తీసుకోవాల్సిన నిర్ణయమా? అదే చూడండి, రేవంత్ రెడ్డి గారు ఎంత బలంగా ఆయన మాట్లాడారంటే, నా రాష్ట్రం కోసం, నా ప్రాంతం కోసం నేను ఎవరినైనా ఏదైనా నేను ఆలోచించను, నా ప్రాంత ప్రజలు, నా ప్రాంతం నాకు ముఖ్యం అని. మరి 40 సంవత్సరాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు గుర్తు రాలేదా? రాష్ట్రం మీద ఆ ప్రేమ అభిమానం లేదా? అంటే రాష్ట్రంలో ఏ విధంగా ఆయన ముఖ్యమంత్రిగా అయి ఎవరిని ఉద్ధరించాలని, ఎవరిని కాపాడాలని, ఎవరి కోసం ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యారో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు రాయలసీమ ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం చాలా ఉంది అని మట్టుకు మేము రాయలసీమ ప్రాంతం నుంచి డిమాండ్ చేస్తున్నాం. రాయలసీమకు ఈ విధంగా ద్రోహం చేయాలని ఏ విధంగా ఆయనకు మనసుకు తోచిందో కూడా మాకు ఎవరికి కూడా అర్థం కావట్లేదు. రాయలసీమ ప్రజలకు ఆయన నిజంగా న్యాయం చేయాలంటే ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకొని పోవాలి. రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా చెప్పిన విషయాలు కనుక నిజమైతే చంద్రబాబు నాయుడు గారిని రాయలసీమ ప్రాంత ప్రజలు క్షమించరు. ఏదైతే ఈ యొక్క రాయలసీమ ప్రాంతం మీద ఏమాత్రం అభిమానం ఉన్నా ఖచ్చితంగా ఇప్పుడైనా ఈ యొక్క చంద్రబాబు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులను ముందుకు తీసుకెళ్లాలి, లేకపోతే తామే అందరితో కలిసి పోరాటం కొనసాగిస్తామంటూ మాజీ ఎంపీ బుట్టా రేణుక హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, కర్నూలు.